చెప్తారు? ఇది మామూలుగా అంటే మీరు చెప్పినట్టే ఇది పెద్ద పొలిటికల్ డ్రామా అండి. ఉమ్, అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఉమ్, ఎందుకు అంటే ఎంపీగా గెలిస్తేనే అవినాష్ రెడ్డికి ప్రొటెక్షన్. ఆ విషయం స్పష్టంగా తెలుసు. అవినాష్ రెడ్డిని కాపాడుకుంటేనే జగన్ సేఫ్ గా ఉంటాడు. ఉమ్, జగన్ గాని భారతిరెడ్డి గాని. ఉమ్. అందువల్ల అవినాష్ రెడ్డిని కాపాడుకోవటానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమేం ప్రయత్నాలు చేశాడో మనందరికి తెలుసు. అంటే మీరు అనేది జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆయనను కాపాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. లేదు అని అంటే వీళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది. కుటుంబం అవినాష్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్నది. ఓకే. అందుకని అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవటం అనే సమస్య ఉండదండి. ఉమ్, అప్పటి వరకు నాకు పెద్దగా ఇది లేదు, ఆయనతో సంబంధం లేదు అన్నట్టుగా కొంత ఏదో పొలిటికల్ డ్రామా చేస్తున్నారు తప్ప అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందండి. ఉమ్, టికెట్ తీసుకోవటం అవినాష్ రెడ్డికి ఎంత అవసరమో టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అవినాష్ రెడ్డి గనక ఏదైనా నోరు విప్పినా, ఎదురు తిరిగినా, ఏదైనా అప్రూవర్ గా మారినా, ఏదైనా లీక్ ఇచ్చినా అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్ గా తెలుసు. అందుకని ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వ్యూహాత్మకంగా అవినాష్ రెడ్డిని కొంచెం దూరం పెట్టినా కానీ ఎంపీ టికెట్ మాత్రం ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వరండి. ఇంకొకటి ఏంటంటే మీ రిపోర్టర్ శ్రీనివాస్ చెప్పినట్టు ఎమ్మెల్యేగా పంపిస్తే అంత ప్రొటెక్షన్ ఉండదు. అందుకనే ఎంపీగా దించుతారు. ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేసినా ఎంత ప్రొటెక్షన్ ఉండదు అక్కడ. అంటే ఆయన వరకు అంటే ఎంపీగా దించి ఒకవేళ గెలిస్తే గనక కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైనా చూసుకోవడం, అంతే కదా? అంతే. అందుకని ఎంపీగానే అవినాష్ రెడ్డిని పోటీ చేయించి అక్కడి నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. కాబట్టి అంటే ఈ కేసు మొత్తం మనం చూస్తున్నాం కదా పవన్ గారు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న కేసు ఇది. మీరు ఎప్పుడు ఏ డెవలప్మెంట్ జరిగినా గానీ అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ డెవలప్మెంట్ జరిగిన సందర్భంగా ఆయన బయటికే రాడు. అంటే దీని మీద వ్యూహాలు చేసుకోవడం ఆ పనిలోనే ఉంటాడు. ఒకవేళ బయటకు వస్తే ఢిల్లీకి వెళ్తారు, బయటకంటూ వస్తే ఢిల్లీకి వెళ్తాడు. ఇది అక్కడ జరుగుతున్న ఇది. కాబట్టి కంపల్సరీగా ఈయన మాత్రం అవినాష్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదు తెల్లవారుజామున 5ంటికి అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడో చెబితే చాలు, ఇంకేం చేయక్కర్లా, ఆ ఒక్క విషయం చెప్తే చాలు. అందుకని అంత ప్రమాదం ఉంది. కాబట్టి అవినాష్ రెడ్డి అవిభాజ్య విభాగం అండి. అందులో ఇదేమి లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం అవినాష్ రెడ్డి ఉండాల్సిందే. అవినాష్